నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీసీఎన్ ప్రేక్షకులందరికీ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపల ఆధారిత పరిశ్రమల స్థాపనకు చర్యలు. నెల్లూరు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్లో స్పష్టం చేసిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న మంత్రి ఆనం. సిట్ దర్యాప్తులో నిజాలు బయటకొస్తాయంటూ ఆశాభావం. కస్టమర్లు హోటళ్లకు వచ్చే సంస్కృతి తగ్గిపోతుంది, అందుకే స్విగ్గీని బ్యాన్ చేస్తున్నామంటూ హోటల్ అసోసియేషన్ నిర్ణయం. వైసీపీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లేదు, అందుకే జనసేన పార్టీలో చేరానన్న పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య. రాష్ట్రంలో చేపల ఆధారిత పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. నెల్లూరు పురమందిరంలో శనివారం రాష్ట్ర స్థాయి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో పోర్టులు, జెట్టీలు, ఫిష్ ల్యాండ్స్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. అనంతరం నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నేపథ్యంలో కొనసాగుతున్న వివాదంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. అనంతరం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతూ ఫ్యాక్టరీని లాభాల బాటలో నడిపేందుకు కేంద్రం కృషి చేస్తుందని అన్నారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడుకున్న స్వామివారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు వేసిన సిట్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తమకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నాయన్నారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాలను మేము స్వాగతిస్తూ ఉన్నాం. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న స్వామివారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు వేసిన సిట్ ద్వారా నిజాలు బయటకు వస్తాయనే మాకు నమ్మకం, విశ్వాసం ఉంది. మేము అన్ని ఆధారాలు సిట్కి అందిస్తాం. అలాగే ఈరోజు సుప్రీంకోర్టులో సిబిఐ నుంచి 2, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2, FSSIA నుంచి 2 ఇలా సభ్యుల్ని వేయమని చెప్పి సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే 9 మంది నిష్ణాతులైనటువంటి రాష్ట్ర అధికారులు, నిపుణులు ఈ సిట్లో ఉన్నారు. వారితోటి సుప్రీం ఆదేశాల మేరకు మరిన్ని మంది నిపుణులైనటువంటి అధికారులు ఇందులోకి రావడం అనేటువంటిది విస్తృత ప్రయోజనాలకి ఇది దారితీస్తుంది. ఈరోజు ఈ యొక్క లడ్డు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు తూచా తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. సిబిఐ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ మీద తప్పు పట్టడం కానీ, రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్ యొక్క ఆలోచన విధానం కానీ వాళ్ళు తప్పు పట్టలేదు. ఇంకా విస్తృతమైనటువంటి విధానంలో దీన్ని పరిశీలన చేయించండి అని చెప్పి మాత్రమే. తిరుపతి మండలం తుమ్మలగుంట గ్రామంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి పెదశేష వాహన సేవ వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు 7 తలల పెదశేష వాహనంపై పరమ పదనాథుని అలంకారంలో మలయప్ప స్వామి దర్శనమిచ్చారు. శేషుడిని దర్శిస్తే పశుత్వం తొలగి మానవత్వం, దాని నుంచి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. రాష్ట్ర వ్యాప్తంగా స్విగ్గీని అక్టోబర్ 14వ తేదీ నుండి బ్యాన్ చేయాలని హోటల్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి తెలియజేశారు. కస్టమర్లకు తగ్గింపు ఆఫర్లు అనే ముసుగులో కస్టమర్లకు హోటల్స్, రెస్టారెంట్ల సంస్కృతిని దూరం చేస్తుందని
రెస్టారెంట్ యాజమాన్యాలకు తెలియకుండా మెనూలో మార్పులు కూడా స్విగ్గీ యాజమాన్యం చేస్తోందన్నారు. ఆర్డర్ బుక్ చేసినా, కస్టమర్ క్యాన్సిల్ చేసినా కఠినమైన వాపస్ విధానాలను అమలు చేస్తోందన్నారు. కస్టమర్ రుచికి తగ్గట్టుగా ఆహారాన్ని సిద్ధం చేసినా క్యాన్సిల్ చేసే సందర్భాల్లో హోటల్ యాజమాన్యం తీవ్రంగా నష్టపోతున్నారని, స్విగ్గీ మాత్రం వాపస్ ట్యాక్స్ వసూలు చేసి లాభపడుతోందన్నారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అనేది స్విగ్గీ, జొమాటోలు ప్రారంభించి అప్పటి నుంచి వాళ్ళు ఫస్ట్ 0% కమిషన్తో స్టార్ట్ చేశారు. తర్వాత ఆ కమిషన్ను సుమారుగా 20 నుంచి 30%కి కమిషన్ కాలక్రమేణా పెంచేశారు. దానివల్ల రెస్టారెంట్ యాజమాన్యాలు భారీగా నష్టపోతున్నాయి. రెస్టారెంట్ యాజమాన్యాన్ని తెలవకుండా ప్రత్యేకంగా కొన్ని రెస్టారెంట్లు మాత్రమే ఆ టౌన్లో కానీ సిటీల్లో కానీ సెలెక్ట్ చేసి వాటి పేరు మీద ఫ్లాట్ 125, ఫ్లాట్ 150, ఫ్లాట్ 175 లాంటి డిస్కౌంట్లు పెట్టి మా మధ్య ఒక అనారోగ్యకరమైన వాతావరణాన్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అది మాకు చాలా రెస్టారెంట్లకి అది నష్టం చేకూరుస్తుంది. మా మధ్య అనవసరమైన ఇవి కూడా ఏర్పడుతున్నాయి. ఇంకొకటి మేము మా రెస్టారెంట్ మెనూని మాకు సంబంధం లేకుండా కూడా స్విగ్గీలో చాలాసార్లు వాళ్ళు ప్రత్యేకంగా మార్చడం, వాళ్ళే 2 ఐటెంలు కలిపిస్తామని చెప్పి కాంబోలాగా క్రియేట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇంకోటి, ఇప్పుడు ఏదైనా కస్టమరు ఒక ఆర్డర్ పెట్టి క్యాన్సిల్ చేశాడు అనుకోండి, ఫుడ్ ఆల్రెడీ రెస్టారెంట్ యాజమాన్యం ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆర్డర్ పెట్టి క్యాన్సిల్ చేస్తే దానికి క్యాన్సిల్ చేసినప్పుడు ఆర్డర్ పెట్టిన కస్టమర్ కన్నా రిఫండ్ వెళ్ళాలి, లేదా రెస్టారెంట్ యజమానికి ఫుడ్ ఆల్రెడీ రెడీ చేశాడు కాబట్టి యజమాని కన్నా పేమెంట్ వెళ్ళాలి. కానీ దానికి ఆ డబ్బులు వీళ్ళిద్దరికి ఇవ్వడానికి కూడా ఎవరికి ఇవ్వకుండా దాన్ని రకరకాల రూల్స్ పెట్టి మీరు ఆ రూల్స్ను ప్రకారము మీరు రీచ్ అయితేనే మీరు మీ రిఫండ్కు అర్హులు అని చెప్పి ఒక కండిషన్ పెట్టడం వల్ల చాలా చిన్న చిన్న రెస్టారెంట్లు రాష్ట్రంలో విపరీతంగా నష్టపోతున్నాయి. రెస్టారెంట్ అంటే 300 రూపాయలు సుమారుగా ఒక బిర్యానీ అమ్ముతుంటే దాంట్లో రెస్టారెంట్ యాజమానికి 150 రూపాయలు కూడా చేతికి డబ్బులు రావట్లేదు. అంటే 50% పైన కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. 50% పైన ఎక్కువగా కూడా పోగొట్టుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. 60% నష్టపోయిన ఇప్పుడు ఈ క్రేజీ డీల్స్ లాంటివి పెట్టినప్పుడు 60% నష్టపోయి 40% డబ్బులు వస్తున్నాయి. అంటే సుమారు 300 రూపాయల బిర్యానీ అంటే 120 రూపాయలు రెస్టారెంట్ యజమానికి వస్తే ఏ రకంగా రెస్టారెంట్ యజమాని సర్వే అవుతాడు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెస్టారెంట్ యజమాన్యాల మొత్తం ఈ మధ్య పెరిగిన నిత్యావసర సరుకుల ధరల వల్ల కానీ, గ్యాస్ ధరల వల్ల కానీ, అనేక రకాల కొన్ని కరెంటు బిల్లులు పెరిగిపోవడం వల్ల కానీ విపరీతంగా ఫుడ్ కాస్టింగ్ పెరిగిపోయింది. ఈ పెరిగిపోవడమే కాకుండా ఈ స్విగ్గీ, జొమాటోలు ఈ చేస్తున్న దోపిడీ విధానాల వల్ల మాకు అసలు రెస్టారెంట్లు పూర్తిగా మూతపడే పరిస్థితికి వచ్చినాయి. మమ్మల్ని కాపాడతారని చెప్పి కాపాడాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఇస్తున్న పిలుపుని అక్టోబర్ 14 నుంచి బాయ్కాట్ స్విగ్గీ అనే పిలుపుని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాం. ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్యమైన టీడీపీ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఏపీ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఐ నిర్వహించిన ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు విశాఖ స్టీల్ పరిరక్షణ కోసం కేంద్రానికి లేఖ రాశారని, ఆ లేఖలో స్వయంగా ఆయన సంతకం కూడా చేశారని గుర్తు చేశారు. ప్లాంట్ ను పరిరక్షించుకునేందుకు రాజీనామాలకు సైతం సిద్దమని పేర్కొన్నారని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రానికి తలమానికమని, ప్లాంట్ కు హాని జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోమని హెచ్చరించారు. చీఫ్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇది కూడా అటాచ్ చేయండి సార్ అన్న, ఇది కూడా అటాచ్ చేయండి. ఆయనే స్వయంగా రాసిగీత సంతకం పెట్టారు. మేమందరం రాజీనామాలు చేయడానికైనా సిద్ధము అని. నిజంగానే చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోవాలి, గత 10 సంవత్సరాలుగా ఒక చంద్రబాబు గారే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా 25 మంది ఎంపీలు ఉంటే మొత్తం 25 మంది బీజేపీకే సహకరించారు. ప్రతి బిల్లులోనూ మద్దతు ఇచ్చారు. బీజేపీకి ఊడిగాలు చేశారు. ఒకవైపు బీజేపీ మనకు ఎన్నిసార్లు వెన్నుపోటు పొడిచిన, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిన, విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా ఊడిగలు చేశారు. తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ పార్టీ అయినా, బీజేపీ పార్టీకి.
ఇప్పటికీ కూడా బీజేపీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం 25 మంది ఎంపీలు, ఆంధ్ర రాష్ట్రం ఇచ్చిన ఎంపీల వల్ల ఈరోజు బీజేపీ అధికారంలో, మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేదు. 10 సంవత్సరాలుగా మోసం చేస్తూనే వచ్చారు. మళ్ళీ ఇప్పటికీ కూడా నిన్న మేము వైజాగ్ స్టీల్కు వెళ్ళి అక్కడ 4200 మందిని ఉద్యోగాల నుంచి, కాంట్రాక్ట్ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు వాళ్ళకు ఆర్డర్లు ఇస్తే ఓవర్ నైట్ అంట, ఏ నోటీసు లేకుండా 4200 మంది, ఎంత నెంబర్ అంటే అది, 4200 మంది ఉపాధి కోల్పోయేలా వాళ్ళకు నోటీస్ కూడా ఇవ్వకుండా వాళ్ళను ఉద్యోగాల నుంచి తొలగించారు. హడావిడిగా మేము అక్కడికి వెళ్ళి ఇది జరగడానికి వీల్లేదు, అయితే నిరాహార దీక్షకైనా కూర్చుంటాము అని నేనే స్వయంగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున బెదిరిస్తే ఆఖరికి దిగొచ్చి వాళ్ళని మళ్ళీ రీఇన్స్టేట్ చేశారు. ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఆయనకు మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి నుంచి సానుకూల స్పందన రాకపోతే, ఈ ప్రైవేటైజేషన్ ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా చలో అమరావతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల నుండి కూడా వేలాది మందిని సమీకరించి పెద్ద ఎత్తున చలో అమరావతి కార్యక్రమం చేపట్టడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడానికి కూడా పూనుకుంటాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా ఆయన ఆ రోజు లెటర్ ఇచ్చాడు. విశాఖ ఉక్కు ఆంధ్రులక్ అనే నినాదంతో పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకించాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. అవసరమైతే మా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చారు. అందుకోసం ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, మీ పైన మరింత బాధ్యత ఉందని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడానికి వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.